శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, భూమా, అఖిలప్రియ, నందమూరి బాలకృష్ణ, ఆదినారాయణ రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, వరదరాజుల రెడ్డి, తర్వాత కొండ్రు మురళీమోహన్, బోండా ఉమా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తర్వాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రఘురామకృష్ణరాజు, నక్క ఆనందబాబు, కూన రవికుమార్, కళా వెంకట్రావు, సుధాకర్ యాదవ్, కొనతాల రామకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, బండారు సత్యనారాయణ, తర్వాత అమర్నాథ్ రెడ్డి, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ధూళిపల్ల నరేంద్ర, గణబాబు, తర్వాత పల్లా శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ఎరపతనేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్, సుజనా చౌదరి. సుమారుగా 15-20 మంది వరకు కూడా సీనియర్ నాయకులు ఉన్నారు. సీనియర్ గతంలో మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, టీడీపీలో అనేక హోదాలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులుగా గతంలో కూడా కొన్నిసార్లు అంటే ఆ స్థాయి వరకు వెళ్ళిన వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ ఈ మంత్రివర్గంలో ఎవరికి కూడా చోటు దక్కలేదు. టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, గతంలో పనిచేసిన మంత్రులకు కావచ్చు, ఎవరికి కూడా అవకాశం దక్కలేదు. 24 మంది మంత్రుల్లో సుమారుగా మెజారిటీ అంటే సుమారుగా 17 మంది కూడా కొత్త వారని చెప్పాలి. దాంట్లో 10 మంది కూడా మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళే. వాళ్ళు ఈరోజు మంత్రివర్గంలోకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటుగా కేవలం 7 మాత్రమే, 7 మాత్రమే గతంలో మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా కొత్తగా మంత్రివర్గంలోకి వస్తున్న వాళ్ళు. 10 మంది ఎమ్మెల్యేలుగా మొదటిసారి గెలుపొందిన వాళ్ళే మంత్రివర్గంలోకి వస్తున్నారు. చాలా మంది సీనియర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, వీళ్ళెవరికి కూడా అవకాశం దక్కలేదు. సో మరి అసలు ఒక బిగ్గెస్ట్ ఎవరు ఊహించని పరిణామం అని చెప్పాలి. రిజల్ట్ నుంచి మొదలుకుంటే ఏపీ రాజకీయాలకు సంబంధించి రోజు మంత్రివర్గంలో చోటు వరకు కూడా అసలు ఎవరి ఊహించని విధంగా మనం ఒక సంచలనాలు చూస్తున్నాం. సో 17 మంది కొత్త వాళ్ళు, 7 మాత్రమే పాత వాళ్ళు ఉన్నారు. ఒకసారి దీనికి సంబంధించి అక్కడ కేసర్లో ఐటీ పార్క్ ప్రాంగణానికి సంబంధించి ఏర్పాట్ల విషయంలో కావచ్చు, మంత్రివర్గంలో సీనియర్లు పక్కన పెట్టడం విషయంలో కావచ్చు, ఒకసారి అప్డేట్స్ అందించిన ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజేష్. రాజేష్ వినబడుతుందా? సో కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించమని చూస్తా ఉన్నాం. సుమారుగా 17 మందికి కొత్త వారికి అవకాశం కల్పించారు. 10 మందికి మంత్రివర్గంలో కొత్తగా గెలుపొందిన ఎమ్మెల్యేలకి అవకాశం కల్పించారు. సో ఒక్కసారి సీనియర్ల విషయానికి వస్తే కనుక అక్కడ పితాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ఎర్రపతనేని శ్రీనివాస్, సుజనా చౌదరి వీళ్ళందరికీ కూడా కొంత అవకాశం కల్పించలేదు. ఒకసారి ఎవరెవరు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చూస్తే కనుక ముఖ్యమంత్రిగా చంద్రబాబు, తర్వాత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నారాయణ, అనిత, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, మహమూద్ ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి, డోలా వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సత్యనారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, రామ్ ప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ కూడా మంత్రివర్గంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఓవరాల్గా చంద్రబాబుతో కలిపి 25 మంది ఈరోజు మంత్రివర్గంలో అంటే ఓవరాల్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో వీరిలో 17 మంది కొత్త వాళ్ళను కూడా మనం విశేషంగా చూడాలి. దాంట్లో ఇన్ఫాక్ట్ 17 మంది కొత్త వారిలో కూడా 10 మంది మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గెలుపొంది మంత్రివర్గంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో మొదటి నుంచి కూడా ఆ రోజు ఫలితాల నుంచి మొదలుకుంటే ఈరోజు ప్రమాణ స్వీకారం వరకు కూడా ప్రతిదీ కూడా సంచలనంగా మారింది. సీనియర్లందరినీ కూడా పక్కన పెట్టడం చూస్తూ ఉన్నాం. సో గంటా శ్రీనివాసరావు, తర్వాత ప్రత్తిపాటి పుల్లారావు, సుజనా చౌదరి వీళ్ళందరికీ కూడా పక్కన పెట్టాలని చూసాం. సో ఏం జరుగుతోంది అసలు అనేది కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా కేసరపల్లి ఐటీ పార్క్ నుంచి మొదలుకుంటే మంత్రివర్గంలో చోటు వాళ్ళకు సంబంధించి పూర్తి అప్డేట్స్, చాలా ఖచ్చితత్వమైనటువంటి అప్డేట్స్ ఎవరు అందించక మునిపే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ముందుంచే ప్రయత్నం చేస్తోంది. సుమారుగా ఈ లైవ్ మొత్తాన్ని కూడా ఎక్స్క్లూజివ్గా కళ్ళకు కట్టినట్టుగా ముందుంచే ప్రయత్నం చేస్తోంది. కేసరపల్లి నుంచి ప్రతినిధులు నిమిషానికి అక్కడ జరిగేటువంటి మార్పుల విషయంలో కావచ్చు, రక్షణ చర్యల విషయంలో కావచ్చు, ఎస్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి కేసరపల్లి ఐటీ పార్క్ మళ్ళీ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి
ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ ఐటీ పార్క్ కి తండోపతండాలుగా జనం వస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలు కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చంద్రబాబు అనే నేను అనే మాట కోసం టీడీపీ శ్రేణులు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం కోసం జనసేన శ్రేణులు కూడా అక్కడ తండోపతండాలుగా చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ఏ రకంగా ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు? ఎస్ మనోజ్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సభా ప్రాంగణానికి అయితే ఇప్పుడు జనం తండోపతండాలుగా ఇక్కడ తరలి వస్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఇక్కడ పట్టాభిషేకం కట్టేందుకు, అలాగే మరొకసారి చంద్రబాబు అయితే చంద్రబాబు అనే నేను అనే పదాన్ని 4వసారి వినేందుకు మొత్తం అందరూ కూడా ఇక్కడ జనాలు వస్తున్నారు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా తన అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాకుండా తాను ఈరోజు ప్రమాణ స్వీకారానికి కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను అనే పదం కోసం జన సైనికులు భారీగా తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు జనం ఏ విధంగా ఇక్కడికి తరలి వస్తున్నారని చూడొచ్చు. ఎటు చూసినా పోలీసు కూడా అందరితో కూడా విఐపీలతో పాటు అందరూ పాస్లు ఉన్నవారే ఇక్కడ పసుపు జెండాలు, అలాగే వైట్ తెల్లని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించిన జెండాలతో పాటు అలాగే బీజేపీ కూటమి అభ్యర్థులు ఉండే విధంగా మొత్తం జెండాలు ఇక్కడంతా కూడా ఏ విధంగా రెపరెపలాడుతున్నాయో మనం చూడొచ్చు. ఆ విధంగానే ఇక్కడంతా కూడా జనం ఇప్పటికే తండోపతండాలుగా చేరుతున్నారు. ఇప్పటికే మొత్తం మంత్రులు సంబంధించినటువంటి లిస్టు రెడీ అవడంతో మొత్తం దానికి సంబంధించినటువంటి నాయకులతో పాటు కేడర్ కూడా ఉత్సాహంతో ఇక్కడికి వస్తున్నారు. తమ అభ్యర్థికి మంత్రి పదవి దక్కిందని, అలాగే కొత్త వారు 17 మందికి చోటు దక్కడంతో పాటు వాళ్ళందరూ కూడా మొదటిసారిగా తన అభ్యర్థి మంత్రి భవనంలో చోటు దక్కిన అన్ని విధాలుగా ప్రధానంగా ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రధానంగా వాహనాల డైవర్టింగ్ విషయంలో మొదటి నుంచి కూడా ఇటుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి వాహనాలు బెంచ్ సర్కిల్ మొత్తం అన్ని కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా పాస్ లేకుండా ఎవరిని కూడా వాహనాలు బయటికి ఎవరిని కూడా లోపలికి రానివ్వడం లేదు. అలాగే ప్రధానంగా చూసుకుంటే పోలీసులు ఏ విధంగా ఇక్కడ అన్ని కూడా పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఎలా ఉంది, ఎంతమంది వస్తున్నారు? అలాగే కొత్త మంత్రి చూస్తే కొత్త వారికి 17 మందికి ఇవ్వడం జరిగింది. కొత్త వారికి 17 మందికి ఇవ్వడం జరిగింది. ఎలా ఉందంటారు? చాలా బాగుంది. పాలన కూడా చాలా మంచిగా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. కర్నూలు చాలా వెనుకబడి ఉంది, డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందని మేము కర్నూలు నుండి దాదాపుగా ఒక 100 మంది వచ్చాము. కర్నూలు కావచ్చు, అలాగే ప్రధానంగా అమరావతి రాజధాని చేస్తూ అదే ఆర్థిక రాజధాని విశాఖ పెడతా అన్నారు. కర్నూలు కూడా డెవలప్ చేస్తున్న చంద్రబాబు కూడా ముందుగానే చెప్పడం జరిగింది. ఎలా చూడాలంటారు? ముందుగానే చెప్పడం జరిగింది. అదేవిధంగా చేస్తాడనే ఉద్దేశంతోనే మంచి మెజారిటీ గెలిపించుకున్నాం. నంద్యాల, కర్నూలు నుండి చేస్తాడని ఆశిస్తున్నాం. అమరావతితో పాటు మా జిల్లాలు కూడా డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఎంపీలు మీకు సంబంధించినటువంటి మినిస్టర్లు ఎవరెవరికి దక్కిందని మీరు భావిస్తున్నారు? బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, టీజీ భరత్ కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో వాళ్ళు ముగ్గురికి వచ్చాయండి. అంటే సామాజిక న్యాయం పాటించే విధంగా అందరూ కూడా బీసీలకి 8 మంది బీసీలకి ఇప్పుడు క్యాబినెట్లో స్థానం దక్కిన పరిస్థితి ఎలా చూడాలంటారు? చాలా బాగా ఇచ్చారు. చూస్తున్నాం. ఇది మొత్తం అంతా కూడా చూస్తుంటే ఇక్కడ అంతా కూడా భారీగా ఇక్కడ జనం అయితే వస్తున్నారు. వాళ్ళకి అభ్యర్థులకి సంబంధించినటువంటి మంత్రి పదవిలో దక్కడంతో కర్నూలు కావచ్చు, కర్నూలు నుంచి కావచ్చు మొత్తం పాసులు మనం చూడొచ్చు. ఏ విధంగా పోలీసులు మొత్తం వాళ్ళ పాసులు ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గ్యాలరీలన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి అయితే పక్కంగా పడుతుంది. కానీ ఈ గ్యాలరీలు నిండిపోవడంతో పాసులు ఉన్న వారిని అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా గ్యాలరీలో ఉన్నటువంటి వేరొక గ్యాలరీకి వెళ్ళాలన్నా ఇక్కడ అంతా పూర్తిగా అక్కడ నిండిపోయిన పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేవలం పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మనకు మరొక పక్కన అయితే కనబడుతుందని చెప్పొచ్చు. అలాగే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం